హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ గోదావరి పాపలు. మా చెల్లికి ఎంగేజ్మెంట్ అయింది కదా. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత రోజే తీపి కావడి అయితే పంపడం జరిగింది. తీపి కావడి అలాగే మిఠాయి అయితే పంపం. ఆటలతో పాటు ఫ్రూట్స్ అన్ని వేసి పువ్వులు, ఫ్రూట్స్, జాకెట్ ముక్కలు, పసుపు, కుంకుమ, అలాగే కరివేపాకు ఇవన్నీ అయితే నేను సర్దుతున్నాను అనమాట. మా 10th బ్యాచ్ ఫ్రెండ్ అయితే తీస్తున్నాడు వీడియో. తను నువ్వు వీడియో వంక చూడట్లేదు ఏంటి అన్నాడు. వీడియో వంక నేనేం చూస్తాను, నాకు నా ఫాలోవర్స్ నేను తెలియదా అని నేనైతే డైలాగ్ వేస్తున్నాను. ఇప్పుడైతే ఆటోలో అయితే సర్దేస్తున్నారు. ఇంకా ఈయన గారేనండి, మా హస్బెండే తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎన్నింటికి పంపామంటే 8కి పంపేశాం. ఎందుకంటే మా హస్బెండ్ లైన్కి వెళ్ళిపోతారు రాజమండ్రి, మళ్ళీ లేట్ అయిపోద్ది అని చెప్పి తనకి 8కే పాపం తీసుకెళ్ళిపోయారు. ఇంకా అక్కడికి వెళ్ళి వీళ్ళని సాగనంపేసిన తర్వాత మేమేం చేసామో చూసేయండి. ఇప్పుడు అతని సిరి ఆపు ఇలా వీళ్ళని సాగనంపేసిన తర్వాత మా అమ్మమ్మ సాయిగడ ఎదురొచ్చేసిన తర్వాత ఇప్పుడైతే మా అమ్మమ్మ నన్ను క్వశ్చన్ వేసింది, వీడియో తీస్తున్నావు చూసుకోవడానికా అని. కాదు, యూట్యూబ్ లో పెట్టుకోవడానికి అని చెప్తున్నాను అమ్మమ్మకి. ఇలా ఇప్పుడు గారి వచ్చి అంటే గారెలు వేసేసిందంట. ఎలా ఉన్నాయో చెప్పండి అండి. పైగా వచ్చింది ఇప్పుడు కావిడ వెళ్లే ముందు వచ్చింది. నేను వేయలేదనుకోండి, మా చిన్నమ్మే వేసేసుకుంది. అందరూ టిఫిన్లు అయితే చేసేస్తున్నారు. నేను ఆల్రెడీ తినేసానని చెప్పి ఒక గారె అయితే టేస్ట్ చేస్తున్నాను అనమాట. ఇలా వీళ్ళు టిఫిన్లు తినేసి డైలాగులు వేసుకుంటున్నారు. ఇలా టిఫిన్ తినేసిన తర్వాత మళ్ళీ వానదేవుడికి బూర్లు అయితే వేద్దామని అయితే అనుకున్నాము. ఆ రోజు వేయలేదు. తర్వాత రోజు ఇంకా మేము అందరం ఉన్నాం కదా అని చెప్పి వేసేస్తున్నాం అనమాట. ఇక్కడ బూర్లు వేస్తున్నాం. ఎలా వేస్తున్నామో మా సిరి నేను చూసేయాలంట. నేను కూడా బూరు వేస్తాను, మరి ఎలా వస్తుందో చూద్దాం. ఇలా ఉంది. ఇంకొకటి కావాలి నాకు. ఇది వద్దు. ఇలా వేయాలి. ఇలా వేసి ఇలా తిప్పి బాడీకి ఇలా ప్రయోగం చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ బూరి మొత్తం బూరిది వేలిపోచ్చు సొట్ట వచ్చేసింది. అయ్యో నూనె కాగలేదు, సొట్టని కాగనే నూనె కాగలేదు. ఇది వదిన పూరి చిన్నగా తీసేనా తీసా నూనె కాకపోతే మై గాడ్. ఇంకా బిందులో నేను వస్తున్నాను. వీడియో తీస్తున్నాను. బిందులో చూడు సార్, బిందులో చూడ అలాగే బిందులో ఇక్కడ బూర్లు వేయడం కంప్లీట్ చేసుకున్న తర్వాత కూర్చున్నారు అమ్మ, చిన్నమ్మ, అన్నయ్య గట్ట వీళ్ళందరూని. అమ్మ అన్నయ్యకి చెప్తుందన్నమాట, ఒరే మీ ఆవిడకి మొత్తం పెట్టేశారా 1వ తారీఖుని రావడం అని. ఏమండి నాని గారు అవాక్ అవ్వాలండి అని ఇక్కడ ఆడించేస్తుంది అత్తగారిని, మధ్యగారిని. చెప్పండి. మధ్యగారు అవాక్ అవ్వాలన్నమాట ఒకేసారి. అలాగే అయ్యేడు వీడియో తీసుకుంది. సరదాగా పెట్టు వదిన అని చెప్పిందని పెడుతున్నా. ఇక్కడ అయితే వాందేవుడు బూర్లు వేయడానికి మా అమ్మ, మా చిన్నమ్మ పూజ అయితే చేస్తుంది అనమాట. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని స్టార్ట్ చేసేస్తుంది ఇంకా బూర్లు వేయడం అన్నది. కాకపోతే బూర్లు పట్టుకున్నప్పుడు చేతులు కాలిపోయినాయి. వేడి వేడి బూర్లు కదా, చూసేయండి ఎవరికి ఎన్ని దొరికినాయి అన్నది. నా పక్కన
సైడ్ పట్టి వైపు ఈ పక్క గిన్నెట్ నీ పక్క పుష్ప లేదు 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 దొరకరావన్నకి డాడీ దొరికి దొరికి నాకైతే ఒకే ఒక్క బూరు దొరికింది, మా సాయి గడికి అయితే డబ్బులు దొరికినాయి అనమాట. కానీ కాలిపోతుండే. ఇంకా బూరెలు తినేసి తాతీగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నప్పటికీ, ఇంటికి కూడా కాదు మళ్ళీ మా మేనత్త ఇంటికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఈ పట్టుకెళ్ళిన స్వీట్ అయితే పంచి పెడదానికి రమ్మంది అనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడైతే మా చిన్నమ్మ సత్తం పేరు చెప్పి సాయికి అయితే బొట్టు పెట్టి మిఠాయి అయితే పెడుతుంది అనమాట. జై సత్తం తల్లికి జై. సత్తం తల్లి వాండ్రానే ఒక మళ్ళీ సత్తం తల్లి సత్తం తల్లి వాండ్రానే ఒక అమ్మ అలా అనుకోడు. అలాగే చేతిలో 500 చేతిలో ఒక 500 మొత్తం ఇంకా చిన్నమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి ఇంకా నడుచుకుంటూ మళ్ళీ మా మేనత్త ఇంటికి అయితే వచ్చేసాను. అప్పటికే కొన్ని పంచి పెట్టేసుకున్నారు వీళ్ళు, ఎందుకంటే మరి బూర్లు వేయడం లేట్ అయిపోయింది కాబట్టి. కనమయ్య పంచి పెట్టేసి నేను భోజనం అక్కడే చేసేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. నాకు మా మేనత్త జాకెట్ ముక్క పెట్టి దానిమ్మకాయ అలాగే బత్తాకాయ 2 మిఠాయిలు ఇచ్చింది. మిఠాయి వద్దే బాబు మాకు ఎవరో తినరు, నువ్వు పంచి పెట్టేసుకో అంటే, ఆహా నా పరుగు నువ్వు తీసుకోవా అని అంది. ఎందుకు లేదు దానికి డైలాగ్ అని చెప్పి నేనైతే అవి తీసేసుకుని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఈవినింగ్ వరకు ఇంక ఇక్కడే ఉందాం అనుకున్నా, ఎందుకంటే మాకు ఊరేగింపు వస్తుందని చెప్పి ఉండిపోయాం. ఇక్కడ చూడండి మా వదిన ఫోన్ కి ఛార్జింగ్ పెట్టమని ఛార్జర్ ఇచ్చింది. ఆ ఛార్జర్ పేరు ఛార్జర్ మీద నేము జిఎస్ అని రాసేసుకుంది. ఇదేంటి జిఎస్ అని రాసేసింది. మళ్ళీ వచ్చి వేరే ఫోన్ వేరే ఛార్జర్ పెట్టేశాను అత్త అని అయితే అంటుంది. కాదు నాది దీనికే పెట్టు, వేరే దానికి అయితే వైరస్ వచ్చేస్తుంది అంటుంది. దీని పేరు అర్థమైందా పేరు, అందుకు దాని ఫోన్ కి దానిదే పెట్టాలంటే. ఆ రోజు 2 ఊరేగింపులు ఉన్నాయి. ఒక్కటైతే చాలా పెద్దది, ఎక్కువ ఐటమ్స్ అయితే పెట్టారు. అందుకు వెయిట్ చేస్తూ ఉండిపోయాం. ఇక్కడ మా నాన్న చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ తో మీటింగ్ చేసాడు, నన్ను వీడియో తీయడం చూసేసాడు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ అబ్బాయి ఎంత పైకి ఎక్కి జాంకాయలు కోసి వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి గిట్లు వేస్తున్నాడు అనమాట. ఊరేగింపు వస్తే అక్కడే కూర్చొని చూస్తున్నాడు అంట. ఎప్పుడు వచ్చినా ఊరేగింపులు భయం కదా. పోతురాజ స్వామి గుడి దగ్గరది అయితే వచ్చింది, ఇంకా అక్కడదైతే రాలేదండి. అసలైన అమ్మవారి గుడి దగ్గరది అయితే మా గ్రామదేవత గుడి దగ్గరది అయితే ఇంకా రాలేదు, వస్తది. ఆ ఊరేగింపు గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. ఈ లోపల పానీపూరి అయితే వచ్చిందని చెప్పి మా పిల్లలు ఇంకా పానీపూరి వదలరు. అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే కంపల్సరీ ఈతన్ని అయితే ఆపేస్తారనమాట. ఇలా పానీపూరి అయితే తింటున్నారు వీళ్ళందరూ. మాకు చాట్ కావాలని మేము చాట్ చేపించుకుంటే వీళ్ళకి పానీపూరి నిండలేదు. మా సాయిగడికి అతను ఎన్ని వేసాడు అన్నది తెలియలేదు, అందుకు తెలివిగా నాకు పానీపూరి ఇప్పిస్తారా ఇప్పించరా మళ్ళీ నంది.
సర్లే అని చెప్పి ఇప్పిస్తామని ఇప్పించాము. ఇక్కడ అయితే మా వదిని తిప్పేస్తుందని ఆయన చూడు వీడియో తీయమ్మా ఇవ్వండి అన్నాడు. మా అమ్మకైతే మరమరాలు మిక్చర్ అయితే చేయించాను. మా చిన్నయ్య చాటు, నేను చాటే, మా వదిన చాటే తీసుకుని అయితే తింటున్నాము. కాకపోతే ఏదో తను వచ్చాడు తినేయాలి కారం కారంగా అన్నదే గాని టేస్ట్ అయితే ఏమీ ఉండట్లేదు. అసలు బాలేదు మేము చేయించుకున్న రోజు నాడు అయితేని. ఇక్కడ చూడండి సాయి అన్ని ప్లేట్లో వేయించుకుంది అనమాట. ఎన్ని వేస్తారా తెలియట్లేదు కదా, ఇలా అయితే తెలుస్తుంది అని చెప్పి ప్లేట్ పట్టుకెళ్ళి ప్లేట్లో వేయించుకు తెచ్చుకుంది. ఇప్పుడైతే స్కూటీ అయితే కొన్నారు నాన్న అన్నయ్య పెద్ద అన్నయ్యకి. ఆ స్కూటీ అయితే మొత్తం చేయించుకుని పూజ చేయించుకుని అయితే వచ్చేసి నాన్న డ్రైవ్ చేసుకుని వస్తున్నారు అనమాట. వీడియో తీస్తాను నాన్న ఫొటోస్ అని. మేము వీడియోకి ఫొటోస్కి పోజ్ ఇమ్మని అయితే అన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాను. కాకపోతే నాకు అసలు అందట్లేదు. ట్రై చేశాను, నాకు చాలా ఇష్టం స్కూటీ నడపడం. కాకపోతే ట్రై చేశాను కానీ నా వల్ల అవ్వలేదు. ఇక్కడ అయితే వదిన్ని ఎక్కించుకుని అన్నయ్య అయితే ఒక రౌండ్ వేసి వచ్చాడు. వీళ్ళకి పెద్ద బండ్లు అలవాటు అయిపోయి ఇలా ఎలక్ట్రికల్ స్కూటీ కొత్తగా ఉండి అసలు నడపలేకపోతున్నారు అనమాట ఇల్లు. ఎందుకంటే ఆప్షన్స్ గట్రా అన్ని వేరుగా ఉంటాయి కదా. ఇక్కడైతే మా వదిన్ని ఎక్కించుకునే రౌండ్ వేసి వస్తానైతే అని చెప్పి వెళ్ళాడు. ఇక్కడైతే మా ఇంటి ముందు దుర్గమ్మ నిలబెట్టారు కదా మా అత్తగారి ఇంటి ముందు, అక్కడ ప్రసాదం అయితే చేశారంట. నేను అమ్మగారింటి కాడ ఉన్నా, అక్కడికి వచ్చేసింది ప్రసాదం. ఇక్కడైతే నేను ట్రై చేశాను, కాకపోతే ఫోటో వీడియోకే ట్రై చేశాను, నేనైతే ట్రై చేయలేదు. ఎందుకంటే ఆ ఆప్షన్స్ గట్రా నాకు తెలియదు బాబా అని. ఇక్కడ నాన్నకైతే చపాతీ శనగల కర్రీ ప్రిపేర్ చేశాను, అదైతే నాన్నకి ఇచ్చేసాను. వీడు మా మెనత్త గారు అబ్బాయి అనమాట. వాడు అయితే పులిహోర తింటూ శనగల కర్రీ అయ్యోదినా అన్నాడు. ఇక్కడ చూడండి అట్టగాలు అయితే తయారైపోతుంది, ఒక వారం రోజుల్లో తయారైపోద్ది. ఇప్పుడైతే ఊరేగింపు అయితే స్టార్ట్ వచ్చేసింది, అసలైన ఊరేగింపు. ఈ ఊరేగింపు కోసం నేను మా అమ్మ వాళ్ళ కూడా 9 అయింది అనమాట. నేను భోజనం చేసినప్పటికి, భోజనం చేసి మళ్ళీ అత్తగారింటికి వచ్చినప్పటికి. చూసేయండి ఊరేగింపు స్కిప్ చేయకుండా. ఊరేగింపు అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఊరేగింపు ఖచ్చితంగా 2 గంటలు ఇక్కడే సరిపోయింది అనమాట. ఊరేగింపు వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ అయితే బయటకి వేసుకెళ్లారు స్కూటీ. బాగా వస్తారు నువ్వు బయట ఉండి చెల్లి ఫోన్ వీడియో తీద్దాగాని అన్నాడు. నేను ఇలా కన్ను మూసి లోపల స్పీడ్ గా వచ్చేసి అక్కడ పెట్టేశారు. మా సాయి అయితే ఏడుస్తుంది అనమాట, నువ్వు నన్ను రౌండ్ అయ్యి బాబు ఈ బండి నా వల్ల కాదు, నేను వస్తానా రానా అనుకున్నాను, ఈ బండితో అంత భయంగా ఉంది, చిన్నమామూని తిప్పమానంటే మా చిన్నయ్య అయితే తిప్పుతున్నాడు అనమాట. ఇలా ఓ రౌండ్ వేసి వచ్చేసిన తర్వాత ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. వారం వాళ్ళు ఏమో సైకిల్ మీద వచ్చేస్తున్నారు, మేమైతే బండి మీద వస్తున్నాం అనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.